మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ 2లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. బ్యాంకులో ఆడిట్ నిర్వహిస్తుండగా భారీగా అవకతవకలు జరిగినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. ఆడిట్ నిర్వహిస్తుండగా బ్యాంకులో భారీగా బంగారం, డిపాజిట్లు, నగదుల లోపాలను గుర్తించినట్లు ఆడిట్ అధికారులు తెలిపారు. లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి తన చేతి వాటం చూపించి డబ్బు, నగలతో పరారైనట్లు ప్రచారం జరుగుతుంది. సుమారు 3 కోట్ల రూపాయలకు పైగానే అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో ఉన్నతాధికారులు గుర్తించారు. తాజా కేసులో 80 లక్షల రూపాయల నగదు, 339 బ్యాగుల బంగారంతో పాటు మరిన్ని బ్యాగులు చోరీ అయినట్లు గుర్తించారు అధికారులు. ఇక బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్ రవీందర్ పరారులో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ 2లో భారీగా అవకతవకలు జరిగాయన్న ప్రచారంతో బ్యాంకు దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. బ్యాంకు ఉద్యోగులే కాజేశారని ప్రచారం జరగడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు ఖాతాదారులు ఒక్కొక్కరిగా బ్యాంకు దగ్గరకు చేరుకుంటున్నారు. ఇందులో ఎస్బీఐ దాంట్లో 10 తులాల బంగారం పెట్టి 1 ఇయర్ అవుతుంది. అది ఇప్పుడు ఇందులో ఇప్పటికీ 3 రోజుల సంది తిరుగుతున్నా. ఇప్పుడు ఇవాళ రేపు అని అంటున్నారు, కానీ చూపట్లేదు. దీన్ని తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకున్నా. కానీ అక్కడ ఎస్బీఐ మీద పోయి ఎస్బీఐలా దీంట్లో పెట్టిన నమ్మకం ఉంటుందని పెట్టిన, కానీ మాకు ఇది ఇందులో పెద్ద సంస్థ. దీని సంస్థ మాకు ఎప్పుడన్నీ మంచి ఇబ్బంది ఉంటుందని ఇందులో పెడితే మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. తక్షణమే మా బంగారాన్ని మాకు చూపెట్టాలని కోరుకుంటున్నా. 10 తులాలు బంగారం పెట్టినా మాకు మొత్తం 5 లక్షలు తీసుకున్నా అవసరం కోసం. నెలకు వడ్డీ కూడా కడుతున్నా. నెలకు 3,000 రూపాయలు వడ్డీ కడుతున్నా. ఫోన్ కూడా చేస్తున్నారు, ఖర్చులా కూడా కడుతున్నా. తీసుకొని 1 ఇయర్ అవుతుంది. తక్షణమే మాకు బంగారం మాకు చూపెట్టాలి, లేకుంటే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. లేకుంటే నిరాదీక్షణ కూర్చుంటా, లేకుంటే కిరోసిన్ అనేది ఏదైనా పోసుకుంటా. నాకు మాత్రం నా డబ్బులు నా బంగారం నాకు కావాలి. అవసర నియమితం ఎస్బీఐ బ్రాంచ్లో గోల్డ్ లోన్ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకుని ఇప్పటికి దాదాపు 11 నెలలు అయిందండి. నేను రెన్యువల్ కోసం ఎంత టైం ఉందని రవిని అడిగానండి. ఒక 1 మంత్ అయితే రెన్యువల్ అవుతుందమ్మా అని చెప్పాడు. కానీ ఎస్బీఐ బ్రాంచ్లో, గవర్నమెంట్ బ్రాంచ్లో ఇలా ఉందంటే ప్రైవేట్ సంస్థలు ఇంకెలా నమ్మాలండి? ఇన్ని ఏళ్ళ సంస్థను ఎస్బీఐ బ్రాంచ్ ఇట్లా జరిగిందంటే దీనికి బాధ్యులు ఎవరు, దీని బాధ్యత వహించింది ఎవరు, మరి ఎవరు ఏంటిది అనేది మాకు ఏ విషయమైనా చెప్పాలండి బ్రాంచ్ వాళ్ళు. నేను లోపల పోయి అడిగితే ఏమంటున్నారంటే మీరు జిరాక్స్ కాపిచ్చి వెళ్ళండి అమ్మని చెప్తున్నారు. కానీ మా బంగారానికి సెక్యూరిటీ ఎవరు, మా బంగారం ఎక్కడ పోయింది, మా బంగారం వచ్చే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అనే విధంగానైతే మాకు ఎవరు సమాచారం ఇవ్వట్లేదండి. మాకు కోరుకున్నది ఒకటే, మేము ఈ బ్రాంచ్లో పెట్టినాం కానీ అధికారులు మాకు వచ్చి మీ బంగారం ఎక్కడికి పోదమ్మా, మీ బంగారం మీకు అప్పచెప్తామంటే మాత్రమే మేము ఇక్కడ నుంచి కదలడం జరుగుతుందండి. లేకపోతే మాత్రం మేము ఇక్కడనే ఉంటాం.